హాయ్, దిస్ ఇస్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. ఈరోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, ఒక మంత్రి మాట్లాడినటువంటి ఇద్దరు మంత్రులండి. అది శ్రీధర్ బాబు గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు. మరీ ముఖ్యంగా శ్రీధర్ బాబు అండి. మరి నేను అనుకునేవాడిని, ఆ ఉన్నంతలో కాంగ్రెస్లో ఆ మాత్రం కొద్దిగా ఉన్నది. అందరూ హాఫ్ నాలెడ్జ్ కాదు, హాఫ్ గాల్లో ఉన్నారు. సరే, ఉన్నంతలో బెటర్గా ఉన్న లీడర్ ఎవరైనా ఉందంటే శ్రీధర్ బాబు అని కొద్దిగా నమ్మకం అన్నీ ఉండేదండి నాకు. అది ఎప్పుడు మొన్నటి వరకు ఆ కొద్దిపాటి నమ్మకం ఉండేదండి. ఎందుకు ఇప్పుడు ఆ నమ్మకం అంటే, ఆ నమ్మకం ఇప్పుడు పోయిందండి. శ్రీధర్ బాబు మీద ఆ నమ్మకం పోయింది. శ్రీధర్ బాబు కూడా ఎందుకు పనికిరాని ఒక చెత్త అన్నట్టు ఇప్పుడు నాకు అర్థమవుతుందండి. ఏం మాట్లాడండి, నిన్నగాక మొన్న పేడ్ ఆర్టిస్టులు అన్నట్టు మాట్లాడాడండి. ఎవరిని పేడ్ ఆర్టిస్టులు అంటారండి అంటే, హైడ్రాలో ఎవరైతే ఇల్లులు కోల్పోయి బాధలో ఉంటారో వాళ్ళు మాట్లాడిన మాటలని అతను ఎంతలా చులకన చేసి మాట్లాడంటే, 5,000 3,000 2,000 ఇస్తే వచ్చి మైక్ల ముందట మాట్లాడిన వాళ్ళటనండి. అంటే బాబు, శ్రీధర్ బాబు అంటే ఈరోజు నేను గవర్నమెంట్కి అగేనెస్ట్గా ఎవరైనా ఇప్పుడు మాట్లాడుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారంటే వాళ్ళు నువ్వు పేడ్ ఆర్టిస్టులు అంటున్నావు కదా. మరి నీకు బుద్ధి, సిగ్గు, శరం, జ్ఞానం ఏమైనా ఉందా అని ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నానంటే, మరి ఇదే ఒక సంవత్సరం క్రితము మరి 9.5 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో మరి నువ్వు ఇంతగానము చాలా ఛానళ్ళ వాళ్ళు చాలామంది ప్రశ్నించారు కదా నీ తరఫున కూడా. ఇదే ఆకునూరి మొరలైతేంది, కోదండ రామ్ లాంటి వాళ్ళు అయితేంది, మీరైతేంది, నీ జఫా ఛానల్స్లో అనేటువంటి కొన్ని చెప్తాను, తీర్మాన్ మరలైతేంది, రఘు వాళ్ళు అయితేంది, వీళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులు అంటే ఇప్పుడు అంటే వీళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులు అని అడుగుతున్నాను. అంటే బీఆర్ఎస్కి అగెనెస్ట్గా అప్పుడు మాట్లాడిన ఏదో కొద్దిమంది అందరూ మీ పేడ్ ఆర్టిస్టులు అని అడుగుతున్నాను. అప్పట్లో 100లో 1-2 సఫర్ అయ్యే వాళ్ళండి. అంటే మీరు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళందరూ మీరు పేడ్ ఆర్టిస్టులు అనుకోవాలా? మరి ఇప్పుడు ఇన్ని బాధల్లో ఇటు రైతులు బాధలు పడుతున్నారు, నిరుద్యోగులు బాధలు పడుతున్నారు, హాస్పిటల్లో అందరూ అవస్థలు పడుతున్నారు, విద్యా వ్యవస్థ సరిగ్గా లేదు, అసలు ఏ వ్యవస్థ సరిగ్గా లేదు. ఇన్ని బాధల్లో రాష్ట్రం ఉంటే తమ బాధల్ని వెళ్ళగక్కుతూ గవర్నమెంట్ను ప్రశ్నిస్తే మీరు వాళ్ళని పేడ్ ఆర్టిస్టులు అంటున్నారే. ఎవడు పేడ్ ఆర్టిస్టు అంటున్నాను నేను, మర్యాదగా ఎవడు పేడ్ ఆర్టిస్టు అని నేను అడుగుతున్నాను. ఎవడు రా అనే వర్డ్ని యూజ్ చేయను, ఎందుకంటే మీరు గౌరవమైన మంత్రి పోస్టులో ఉన్నారు. మీలాంటి కాంగ్రెస్ లుచ్చాలు మాట్లాడేది కార్యకర్తలు, మీలాంటి వాళ్ళు, మీ సీఎం రేవంత్ లాంటి మాట్లాడే బజారు భాషను మాట్లాడి నిన్ను నేనేం అనదలుచుకోలేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాట ఎలా ఉందంటే, అసలు నీకు అసలు జ్ఞానం ఉందా అని ఇక్కడే అర్థమవుతుందండి. పేడ్ ఆర్టిస్టులు అని మాట్లాడతావా అంటే, బాధలో ఉండి ఎవరైనా గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే పేడ్ ఆర్టిస్టులు అని మాట్లాడుతున్నావంటే ఓకే. రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు ఎవరైనా మాట్లాడితే మేము అదే మాట మాట్లాడాలా అంటే, 9.5 ఏళ్ళు అందరూ మీ తరఫున ఎవరైతే మాట్లాడారో గవర్నమెంట్కి అగెనిస్ట్గా బీఆర్ఎస్ హయాంలో వాళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులేనా అని ఒప్పుకుంటున్నట్టేనా? నువ్వు ఒప్పుకుంటున్నావా అని అడుగుతున్నా శ్రీధర్ బాబు. నువ్వు అంటే 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళందరూ మీ పేడ్ ఆర్టిస్టుల్లా అని అడుగుతున్నాను. దీనికి నాకు సమాధానం చెప్పు శ్రీధర్ బాబు. ఈ దమ్ము నీకుందా? అసలు నీకు దమ్ము ఉందా నాకు తెలియదండి. అంటే దమ్ము ఉండొద్దు అనుకుంటాను, మేము దమ్ము దగ్గులు ఎందుకులేండి. నీకు ఆ ధైర్యం ఉందా అని అడుగుతున్నాను. నీకు అసలు మీ గవర్నమెంట్లు ప్రతి ఒక్కడు ఏం మాట్లాడుతాడో అర్థం కాదు. ఒకప్పుడు ఒక మంత్రి ఏమో రైతులను ఏదో మాట్లాడు, రుణమాఫీ కాలేదు అది ఇదంటే ఒక మాట మాట్లాడతాడు, తొక్కండి చేయండి అని. అన్ని బల్పు మాటలు, పొగరు మాటలు తప్పించి ఇంకొకటి లేదు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. మీరు అధికార దాహంతో విర్రవీగుతున్న మీకు ఏదో ఒక రోజు ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదు. ఇదే ప్రజా కోర్టులో ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారని విర్రవీగుతున్నారా? వీగండి. చూస్తున్నారు, ప్రజలన్నీ చూస్తున్నారు. నువ్వు మాట్లాడే ప్రతి మాటను కూడా వింటూనే ఉన్నారు. ఎప్పుడు మీకు వాత పెట్టాలో అప్పుడే వాత పెడతారు. గుర్తుపెట్టుకో శ్రీధర్ బాబు, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో పొన్నం ప్రభాకర్. అర్థమవుతుందా? ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్లతో వీడియోలను అప్లోడ్ చేస్తుంటానండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గంట బటన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా చెప్పండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇట్లు మీ దినేష్ గంగసాని.